పరిస్థితులు రోజు రోజుకి మొత్తానికైతే చేయి జారిపోతున్నాయి. ప్రభుత్వం నుంచి అయితే మొత్తం చేయి జారిపోతుంది. రైతులు అది కష్టాలు పడుతున్నా కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ రోజు కూడా స్పందించట్లేదు. నీళ్లు లేవు నాయన, మాకు నీళ్లు కావాలని రైతులు ఫోన్లు చేసి మరి కోరుకుంటున్నా కూడా ఈ రోజు తెలంగాణ రైతులకి నీళ్లు కరువైనాయి. అట్లనే చూసుకుంటే తెలంగాణలో రేవంత్ రెడ్డి గారికి 2 ఓటు హక్కులు ఉన్నాయి. దాని గురించి కూడా ఇంతవరకు ఎట్లాంటి స్పందన లేదు. అసలు ఏం జరుగుతుంది తెలంగాణలో, దీని మీద స్పందించడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు బీఆర్ఎస్ లీడర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు. నమస్కారం సార్. ఇప్పుడు చూస్తే సూర్యాపేటలో మనం చూసుకుంటే రైతులు ఏకంగా వాళ్ళ రక్తాన్ని జల్లుతాను, అల్లుకు జల్లినట్టే మొత్తం జల్లుతున్నారు. ఇప్పుడు దీని ప్రభావం ఎట్లుంటుంది అంటే మిగతా జిల్లాలకు కూడా ఇది పాకే అవకాశం ఉందంటారు. ఎందుకంటే ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న ఒక వ్యక్తి ఇట్లాంటి మాటలు మాట్లాడుతుంటే మరి రైతులు ఇంకేం చేయాలంటారు? వాళ్ళకి నీళ్లు కావాలంటే ఇంకేం చేయాలి? ముఖ్యమంత్రి సాక్షాత్తు ఆయనే సెలవిస్తున్నారు కాబట్టి కోసి రక్తం పొలాల్లో చల్లితే పంటలు బాగా పండుతాయి, వానలు బాగా వస్తాయని ఆయనే అంటున్నారు కాబట్టి రైతులు ఆయన మాటలు విని ఇవన్నీ చేస్తున్నారని నాకు అనిపిస్తూ ఉన్నది. మరి నిజంగా ఎల్నినో వల్ల వర్షాలు రాలేదు మరి మా పరిస్థితి ఎట్లా, ఈ వానాకాలం మా పంటల పరిస్థితి ఏంది ఆయన రైతులు ఆకాశం వైపు చూసుకుంటూ కన్నీరు మున్నీరుగా విలిపిస్తుంటే ఆ టైంలో వాళ్ళను కన్నీళ్లు తొడవాల్సింది పోయి వాళ్ళని ఓదార్చాల్సింది పోయి కత్తి తీసుకొని కోసుకొని ఆ రక్తాన్ని పొలాల్లో చల్లితే బాగుంటుంది, మీకు పంటలు బాగా పండుతాయి, కేటీఆర్, హరీష్ రావు, కేసీఆర్ వీళ్ళ రక్తాన్ని చల్లితే బాగుంటుందనే రక్తపు భాష ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నారంటే చాలా జుగుప్సాకరంగా ఉన్నది. ఆ హోదాలో ఆయన కూర్చోవడానికి, ఆ పీఠ మీద కూర్చోవడానికి అర్హత ఉందా లేదని నాకు డౌట్ వస్తూ ఉన్నది. అంటే ఇక్కడ ఇన్ని రకాలుగా అంటే మీరు అంటారు మీది తప్పు ఉన్నది, మీరు ఇంతవరకు కట్టలేని మీరు అంటారు. బీఆర్ఎస్ నేతలు మాట్లాడతారు, వాళ్ళు అంటారు అసలు మీకు ఏం తెలియదు, మీరు 1,00,000 కోట్ల అవినీతి చేసిందని వాళ్ళు అంటున్నారు. ఇక్కడ చూస్తే ఒక ఎక్స్పర్ట్స్తో ఎందుకు మాట్లాడట్లేదు అని చెప్పేసి కొంతమంది ఏమంటారు పొలిటికల్ ఎక్స్పర్ట్స్ మాట్లాడుతున్నారు. విశ్లేషకులు అంటే ఏంటి అంటే ఎక్స్పర్ట్స్ అంటే ఎవరు? ఇంజనీర్ ఎక్స్పర్ట్స్. మరి వాళ్ళతో ఎందుకు కూర్చొని మాట్లాడట్లేదు? వెరీ గుడ్, మంచి ప్రశ్న, వెరీ గుడ్. ఎక్స్పర్ట్స్ మాట్లాడుతూ ఉంటే వాళ్ళని బెల్ట్తో కొడతా అంటున్నాడు ముఖ్యమంత్రి. ఎక్స్పర్ట్స్ మేము మాట్లాడి మా హృదయంలో ఈ విధంగా ఉంది, మాకుండే 35 సంవత్సరాల 40 సంవత్సరాల అనుభవం మేరకు ఈ విధంగా చేస్తే బాగుంటుందని ఎక్స్పర్ట్ చెప్తే మిమ్మల్ని జైలు పంపినందుకేనారా మీరు ఇట్లా మాట్లాడుతున్నారు అని ముఖ్యమంత్రి అంటే, అదేవిధంగా మిమ్మల్ని బెల్ట్తో కొడతలేరు కాబట్టి మీరు ఇట్లా మాట్లాడుతున్నారు అని ముఖ్యమంత్రి బెల్ట్ భాష, జైలుకు పంపించే భాష మాట్లాడుతుంటే మన శ్యాంప్రసాద్ రెడ్డి ఏడుస్తున్నాడు. 40 సంవత్సరాల సర్వీసు ఉన్న చీఫ్ ఇంజనీరు కన్నీళ్ళు పెట్టుకొని ఏడుస్తూ ఉన్నాడు ఆయన. ఇదేనా ముఖ్యమంత్రి మాట్లాడే భాష? ఎక్స్పర్ట్స్ను పిలిపిస్తే బాగుంటుండే కదా, మరి వచ్చి మేము చెప్తామా అంటే ఇంటలేడు కదా ముఖ్యమంత్రి, కొడతా ఉంటున్నాడుగా. ఆయన చుట్టూ ఉన్న ఎక్స్పర్ట్స్ ఎవరు? డబ్బులు సంపాదించే ఎక్స్పర్ట్స్. వాళ్ళు అందులో ఎక్స్పర్ట్ ఉన్నారు, ఆ ఎక్స్పర్ట్లను పెట్టుకొని మాట్లాడుతున్నాడు ముఖ్యమంత్రి. అవగాహన లేదు కాబట్టి మీరు ఇట్లాంటి పనులు. అవగాహన లేదే పోరాటం జరిగిందా? తెలంగాణ పోరాటం అవగాహన లేదే కాళేశ్వరం కట్టినరా? అవగాహన లేదే పాలమూరు రంగారెడ్డి కట్టినరా? అవగాహన లేదే ఇంకా మిగతా ఎత్తిపోతే పథకాలు అన్ని కట్టినరా? ఇంకేం కావాలి అవగాహన లేదే 1 కోటి ఎకరాలు భూమిలోకి నీళ్ళు వారినాయి? అవగాహన లేదే దేశంలో ఎన్నడూ లేని విధంగా పంటల ఉత్పత్తి జరిగిందా? ఇప్పటి వరకు 3 సంవత్సరాల నుంచి కాళేశ్వరం ఉన్నది, అంతకుముందు లేదు కదా, అంతకుముందు పంటలు పండలేదా, అంతకుముందు సుభిక్షంగా లేదా తెలంగాణ? వీళ్ళు 2014లో వరి సాగు చూడండి, 2023లో 2024లో వరి సాగు చూడండి, 2014లో వరి ఉత్పత్తి ఎన్ని టన్నులు వచ్చింది చూడండి, 2024లో ఎంత వచ్చింది చూడండి, మీకు తెలిసిపోతుంది. కాంగ్రెస్ వాళ్ళకు బుర్రలో ఏం లేదు, మట్టి ఉంది, ఆ మట్టి తీసేసుకుంటే అన్ని అర్థమవుతుంది. ఇప్పుడు మరి రైతులకి పరిష్కారం ఏంటి? రైతులకు పరిష్కారం రేవంత్ రెడ్డిని గద్దెదించాలి. మరి ఇప్పుడు వాళ్ళ పంట అంతే, లేకపోతే రేవంత్ రెడ్డి చేయడండి. కన్నెపల్లి పంపు ఆన్ చేస్తలేడు, నిన్న అడగంగా పోరాటం చేయంగా దేవదుల పంపు ఆన్ చేసిండు, తర్వాత నిన్న ట్రయల్ రన్ బెటర్ అని చెప్పేసి నార్లాపూర్లో పంపు ఆన్ చేసిండ్రు. ఇట్లా ప్రతిదానికి పోరాటం చేయాలి. నా పోరాటం చేసి తెప్పించుకోవాలన్నా నేను? ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఏం తెలుస్తుందండి? ఆయన ఎవరు మాట్లాడిస్తున్నా? ఆయన గేట్ బయట పడేసిండు రేవంత్ రెడ్డి, ఇంట్లో కూడా రానిస్తలేడు, ఆఫీస్లో కూడా రానిస్తలేడు. ఏం చేస్తాడు? ఉన్న నీళ్లు కళ్ళ ముందర పోతుంటే ఆన్లైన్లో పట్టుకోవాలి, కానీ రాబోయే ఎండాకాలంలో వచ్చే వానల గురించి, రాని వానల గురించి ఇప్పుడే మాట్లాడతారు. మన కళ్ళ ముందర ప్రాణహితలో నీళ్లున్నాయి, కళ్ళ ముందర గోదావరి నీళ్లున్నాయి, ఆ నీళ్ళని ఆంధ్రకు వదలకుంటారా బాబు? మన దగ్గర నీళ్లు ఉన్నాయి, కన్నెపల్లి నుంచి ఎత్తిపోస్తే కనీసం సుందిల్లా, అన్నారం, ఎల్లంపల్లి నుంచి మిడ్ మానేరు, దాని తర్వాత నెక్స్ట్ రంగనాయక సాగర్, అనంత సాగర్, కొండపోచమ్మ, ఇట్లా రకరకాలు వస్తాయి. పాలమూరు రంగారెడ్డి నుంచి అయితే వట్టెం నుంచి కరివేన, తర్వాత ఇంకా రకరకాల ఉద్దండాపూరి, ఇట్లా రిజర్వాయర్లకు వస్తాయి అని మేము మొత్తుకుంటున్నాం. ఎవరైనా వింటున్నారా? మరి ఆయనకి ఏమైనా ఐడియా ఉందా? రేవంత్ రెడ్డికి దేవాదుల కృష్ణ బేసిన్లు ఉందా లేకపోతే గోదావరి బేసిన్లు ఉందా అనే అమాయకమైన ప్రశ్న అడిగేట ఆయన ముఖ్యమంత్రి ఎట్లయితాడండి? ఆయనకి ఏం తెలుసు?
ఇప్పుడు రెండు చోట్ల ఆయనకి ఓటు హక్కు ఉన్నది. దీన్ని ఎట్లా చూడాలి అంటే ప్రకాష్ రాజ్ గారికి ఏమో ట్రయల్స్ నడుస్తాను. మరి ఈయనకి ఎందుకు మరి ఆయనకు నడవాలి, రేవంత్ రెడ్డి కూడా నడవాలి. ఇస్తలేరు? ఇప్పుడు మరి ఎందుకు అదే ఇప్పుడు నిన్ననే ఆయన కలెక్టర్ తప్పు చేసిండు, ఫ్యాక్ట్ చెక్ తెలంగాణ అటువంటి తప్పు చేసిండు, వాళ్ళ మీద కేసు పెట్టాలి, కలెక్టర్ మీద కేసు పెట్టాలి, అదే విధంగా ఫ్యాక్ట్ చెక్ తెలంగాణ అటువంటి మీద కూడా కేసు పెట్టాలి. ఎలక్షన్ కమిషన్ చేయాల్సిన పని వాళ్ళే చేస్తారంటే నాకు అర్థం కాదు. రేవంత్ రెడ్డి ఏమేం ఫామ్లు సబ్మిట్ చేసిన డీటెయిల్స్ తీసుకురమ్మని చెప్పండి. ఒకటే వ్యక్తికి 2 ఓట్లు ఎట్లుంటాయి? కొడంగల్లో పోటీ చేసిన వ్యక్తి కొండారెడ్డిపల్లి ఎట్లా ఓటు పెట్టుకుంటాడు? సెక్షన్ 17 ప్రకారం నేరం, ఇప్పుడు ఈయన మీద యాక్షన్ బరాబర్ తీసుకోవాలి. జైలు పోతాడు రేవంత్ రెడ్డి 1 ఇయర్ ఖచ్చితంగా. రికార్డు మీద దొరికిండు కాదండి. మరి ఇప్పుడు ఆయన మీద చేసిన ట్రయల్ రన్స్ మరి ఈయన మీద ఎందుకు అవ్వలేదు? ఫాస్ట్ అదే కదా, ఎవరు అడుగుతలేరు. సుదర్శన్ రెడ్డి అడగాలి, చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్, ఆయన అడగాలి కదా. ఆయన అడగకుండా ఎవరు అడిగితే వేరే వాళ్ళు అడిగితే? ముఖ్యమంత్రి కాబట్టి భయపడుతున్నారు. ముఖ్యమంత్రి ఎలక్షన్ కమిషన్ నడిపిస్తున్నాడు, క్లియర్గా అర్థమైంది. ఇది మీ మీద కోపంతో ఇట్లాంటివన్నీ పనులు చేస్తున్నారు అనుకోవాలా, లేకపోతే ప్రజల మీద కోపంతో చేస్తున్నారు అనుకోవాలా? అసలు ఏంది ఇప్పుడు మరి తెలంగాణలో ఆయన ఓటేసి గెలిపించుకున్నారు. వాళ్ళ నైజం అండి, అబద్ధాలు చెప్పడం, మోసం చేయడం అనేది కాంగ్రెస్ పార్టీ నైజం. అందులో రేవంత్ రెడ్డి సిద్ధహస్తుడు. అందుకొరకే తెలంగాణ ప్రజలు ఇట్లా ఏడుస్తూ ఉన్నారు, కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.